तूने मारी एंट्री यार दिल में बजी घंटी यार तूने मारी एंट्री यार दिल में बजी घंटी यार कमेंट्री यार प्यार की गारंटी यार अरे दाड़ दाड़ी करना ना अब नहीं सुधरना टूटने लगा है अरे चाहतों का जलना दिल की ना मरम्मत हो ना कोई वारंटी यार तूने मारी एंट्री यार दिल में बजी घंटी यार చూసారా టీచర్, తల్లిదండ్రుల ప్రవర్తన ఇలా ఉంటే ఇంకా పిల్లలు ఎలా ఉంటారు? అవును టీచర్, ఇలాంటి ప్రవర్తన వలన చాలా బాధ కలుగుతుంది. అయినా మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఇదంతా చూస్తే నా బుర్ర గిర్రా గిర్రా తిరుగుతుంది. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా ఏంట్రా నాన్న, హోంవర్క్ చేసే పని లేదా? ఆడుతూ కూర్చున్నావు. ఫ్రంట్లో స్టేజ్ ముందు ఆ లైన్లో కాసేపు ఆడుకొని వస్తా అమ్మా, ప్లీజ్ అమ్మా. నాన్న ఆగరా. ముసుగునదాగి ఉన్నదెవడో మరుసటి రోజు. అమ్మ వాణి, హోంవర్క్ చేసావా? టీచర్ చేశాను, ఇదిగోండి చూడండి. అమ్మో, ఏంటి ఈ గజిబిజి రాత? చూస్తుంటే రోత పుడుతోంది. ఎందుకు ఇలా రాస్తావమ్మా? ఎందుకో ఏమో తుళ్ళి తిరిగను మనసే పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే ఎందుకో ఏమో గుండె తరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే शुभोदय छात्रों, सभी कल का गृह कार्य किया है? आद्या उठो, तू किया? नहीं किया अध्यापिका जी। क्यों नहीं किया? मेरे दोस्त अपने घर बुलाई अध्यापिका जी। क्यों बुलाई? एक बार मेरे घर आजा आजा बोली, दोनों मिलकर खेलेंगे बोली, इसीलिए गृह कार्य नहीं किए अध्यापिका जी। హలో, గుడ్ ఈవినింగ్ మేడం. హలో, ఎవరు? నేను మీ అబ్బాయి వల్ల క్లాస్ టీచర్ని మాట్లాడుతున్నా మేడం. గుడ్ ఈవినింగ్ మేడం, చెప్పండి మేడం. మేడం, మీ అబ్బాయి హోంవర్క్ చేయలేదండి, కాస్త చూడండి మేడం. అవును మేడం, హోంవర్క్ చేయట్లేదు అంటే క్లాస్లో టీచర్స్ భయం పెట్టాలండి. భయం పెడితే వాళ్ళు చేస్తారు, లేదంటే ఎలా చేస్తారు? టీచర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మా అబ్బాయి సరిగా రాయడం లేదు, చదవడం లేదు. వినడానికి బాధ కలిగించినా ఇది నమ్మక తప్పని నిజమే. నమ్మక
మరుసటి రోజు. వాణి హోంవర్క్ చేసావా? చేయలేదు టీచర్. రాము నువ్వు చేసావా? చేయలేదు టీచర్. అదేంటి, క్లాస్ వర్క్ బాగానే రాస్తారు కదా, మరి హోంవర్క్ ఎందుకు చేయట్లేదు? టీచర్ అంటే కొద్దో గొప్ప భయం ఉంది కాబట్టి క్లాస్ వర్క్ రాస్తున్నారు. అదే తల్లిదండ్రులంటే భయం ఉంటే హోంవర్క్ చేసేవారు. ఉండండి, మీ పని చెప్తా. బ్లెండర్ లాని పెండే తీస్తా, గ్రైండర్ లా నేను పచ్చడి చేస్తా, వాషింగ్ మషిన్ ఒత్తి కారేస్తా రా రా. సెల్ఫిష్ కే సెల్ఫీ నువ్వు సైకో కే ఐకాన్ నువ్వు సైక్లోన్ కి సుట్టవు సిగ్గు చీరా. గుండెలు తీసే గుండాలైనా, జెండా మార్చే రౌడీలైనా, ఎవరో నీలా మనసే మార్చలేరా. అయ్యో మెరిసే మల్లెల రాసో పక్క మానవ బాంబుకి రూపో పక్క బతుక బస్ స్టాండ్ అయిపోయింది లేరా దేకోరా. టీచర్, మీరు నన్ను కొట్టారు కదా, ఉండండి మా మమ్మీకి చెప్తాను నేను మీ సంగతి. ఈ టీచర్ మనల్ని అందరి ముందు కొట్టి పరువు తీసింది కదా, మనం ఇంటికెళ్ళి అమ్మతో టీచర్ మీద ఉన్నవి లేనివి చెప్పి టీచర్ సంగతి చెప్దాం. సరే, అలాగే. అమ్మా అలా ఉన్నావు? అమ్మా, టీచర్ నన్ను కొట్టిందమ్మా. కొట్టారా? సరేలే, నేను వచ్చి టీచర్తో మాట్లాడతాను, ఓకేనా? చూడండి టీచర్, నిన్న మనం కొట్టాం కదా, పిల్లలు పేరెంట్స్ను తీసుకొని వచ్చారు. టీచర్, మనం కోపంతో కొట్టలేదు కదా వాళ్ళని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని సరైన దారిలో పెట్టాలని కొట్టాం కదా. తప్పు చేస్తే వాళ్ళు మాత్రం కొట్టరా? ఒక టీచర్గా విద్యార్థి భవిష్యత్తు తీర్చిదిద్దాలని మనమే కదా అనుకుంటాం. అది వాళ్ళకు అర్థం కావట్లేదు. నేను భయపడను టీచర్, కావాలంటే టీచర్ వృత్తి మానేస్తాను. ఉల్లాకు సిరగట్టి ఉల్లోకి వచ్చనమ్మా, చాలారి పూలు పెట్టి జాతరులు తెచ్చనమ్మా, తంగేరు పూలు పెట్టి అంకాణ బుకేనమ్మా, ముక్కు ముక్కెర పెట్టి ముల్లోకాల నెలనమ్మా, మున్వార చూడంగా మున్నూరు కన్నులమ్మా, వెంకాల చూడంగా ఎన్నూరు కన్నులమ్మా, సాధు శిస్తులంతా వాణి, ఈరోజు మన పేరెంట్స్ వచ్చి టీచర్స్ని బాగా అడిగారు కదా, ఇక మనకు ఫ్రీడమ్, ఎవ్వరు మనకు అడ్డురారు, ఇంకా ఎంజాయ్. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భం. పిల్లల తల్లిదండ్రులు వచ్చేస్తున్నారు. ఇప్పుడు పిల్లల గురించి ఏం చెప్పినా వాళ్ళు అవునంటారా కాదంటారా, వాళ్ళు ఒప్పుకుంటారా మా పిల్లవాడు ఇలా కాదని తిరస్కరిస్తారా అనే సందిగ్ధంలో ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ పిల్లలు తరగతి గదిలో ప్రవర్తించేటువంటి తీరును తల్లిదండ్రులకు తెలియజెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. వాళ్ళు అవునన్నా కాదన్నా జరుగుతున్నటువంటి యథార్థాన్ని తల్లిదండ్రులకు నేను తెలియజేస్తాను. అవునని అంటావు మరి కాదని అంటావు, ఏమంటావు ఏమోనన్న సందేహంతో ఏమని చెప్పాను నీకేమని చెప్పాను తెలియక సతమతమవుతోంది నా మనసెంతో, అటు ఇటు ఎటో మరి తేలని నిమిషంలో. అమ్మో టీచర్, ఏంటి మార్కులు వీడివి, అన్ని సబ్జెక్టుల్లో కూడా చాలా తక్కువగానే వచ్చాయి. మీరు ఇన్ని రోజుల నుండి చెప్తుంటే నేను అసలు ఏం పట్టించుకోలేదు. ఇక నుండి అయినా పట్టించుకొని శ్రద్ధ వహిస్తాను టీచర్, ఓకేనా టీచర్?
చదువుకున్నంత మాత్రాన గొప్పవారిగా ఖ్యాతిని గడించలేరు. చదువుతో పాటు వారి వారి ఆసక్తులకు అనుగుణంగా తోడ్పాటును అందిస్తే వీరిలో నుండి ఒక ఏఆర్ రెహమాన్, ఐన్స్టీన్, మైకేల్ జాక్సన్, ఏపీజే అబ్దుల్ కలాంను చూడవచ్చు. ఒక మనిషి మహామనీషిగా ఎదగాలంటే చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ ఎంతో అవసరం. మనం కూడా మన పిల్లలందరినీ సంస్కారవంతంగా తీర్చిదిద్దుతూ భారతదేశ అభివృద్ధికి పాటుపడదాం. అవును టీచర్, మీరు చెప్పింది నిజమే. ఇక నుండి పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు మనము కలిసి పనిచేద్దాం. हम साथी साथी हैं जन्मों के साथी हम साथी साथी हैं కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరు టీచర్గా, లాయర్గా, పోలీస్గా, డాక్టర్గా, ఒక ప్రొఫెసర్గా వారి వారి వృత్తులలో స్థిరపడి పిల్లలందరూ మన ముందుకు వచ్చారు. నీకెవ్వరు నువ్వెళ్ళ